let me share my screen. ఎక్స్ప్రెస్ చేసి చెప్పాను కదా నిన్నటి క్లాస్లో. సో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకొని ఇంకొన్ని కాన్సెప్ట్ నేను చెప్తాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి చెప్పాను. గెట్, పోస్ట్, అప్డేట్, గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం దీనిలో ఎలా చేస్తారు ఏంటని చెప్తాను. దాంతోపాటు మీకు పారామీటర్స్ గురించి, తర్వాత డేటా ఎలా రిక్వెస్ట్లో నుంచి డేటా ఎలా క్యాప్చర్ చేయాలి, ఇట్లాంటి విషయాలు ఈరోజు చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు ప్రీవియస్ క్లాస్లో సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్స్ప్రెస్ జేఎస్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ దానిలో ఏపీఐ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక శాంపిల్ ఏపీఐ ఇట్లా డిఫాల్ట్ రౌటింగ్తో ఒక ఏపీఐ బిల్డ్ చేసాము. ఓకే, అండ్ ఒక పోర్ట్ నెంబర్ యూజ్ చేసి మనం సర్వర్ని ఎలా అప్ చేయొచ్చు అనేది నిన్నటి క్లాస్లో తెలుస్తుంది. వెరీ బేసిక్ లెవెల్. మళ్ళీ ఒకసారి క్లిక్గా రివైజ్ చేస్తాను. మీకు ఇందులో వచ్చేసరికి ఈ node.js అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, దానికంటే ముందు మనకు node.js ఇన్స్టాల్ అయ్యి ఉండదు మన సిస్టంలో. మనం యాంగులర్ పని వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇందులో ఆ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత npm init అని చెప్పి కమాండ్ రన్ చేస్తే npm స్పేస్ init, npm అంటే మనకు నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పి చెప్పాను కదా. ఈ npm ప్యాకేజ్ ద్వారా అంటే npm init అంటే ఒక node.js ప్యాకేజ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే దానికి ఒక రెఫరెన్స్ ఇస్తుంది. ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. అందులో మనకి ప్యాకేజ్ నేమ్ ఏంటి, వర్షన్ ఏంటి, ఆథర్ ఎవరు, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ఇట్లా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనకు node.js లో ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ డిపెండెన్సీ యాడ్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని చెప్పని టైప్ చేస్తే మనకు డిపెండెన్సీ ఇన్స్టాల్ అవుతుంది. అది నోడ్ మాడ్యూల్స్ లో మన డిపెండెన్సీ ఏదైతే ఉందో డెవలప్మెంట్ డిపెండెన్సీ అది ఇన్స్టాల్ అవుతుంది. దీని తర్వాత మనం ఇన్స్టాల్ చేసిన ఎక్స్ప్రెస్ ని రిక్వైర్ చేసుకుని, అంటే మన ప్రాజెక్ట్ ఫైల్లో తెచ్చుకొని ఒక వేరియబుల్లో తెచ్చుకుంటున్నాం, ఎక్స్ప్రెస్ అనే వేరియబుల్లోకి. అండ్ ఎగ్జిక్యూట్ దట్ ఎక్స్ప్రెస్ ఫంక్షన్ మనకు యాప్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంది 2 లైన్స్. ఆ తర్వాత ఈ యాప్ ని మనం డిఫరెంట్ రౌటింగ్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇది గెట్ మెథడ్ ఆర్ పోస్ట్ మెథడ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం ఈచ్ మెథడ్. అండ్ ఇక్కడ డిఫాల్ట్ రౌటింగ్ అంటే లోకల్ మనం ఏదైతే ఈ సర్వర్ ని స్టార్ట్ చేస్తున్నామో అది ఒక పర్టికులర్ పోర్ట్ నెంబర్ తో రన్ అవుతుంది. అది మన ఇష్టం. మన సిస్టమ్ లో ఆ పోర్ట్ నెంబర్ అవైలబుల్ లో ఉంటే స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం 3000 అని స్టార్ట్ చేస్తున్నాము పోర్ట్ నెంబర్. దీన్ని ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే లోకల్ హోస్ట్ కోలన్ 3000 అంటే మనకు డిఫాల్ట్ రౌటింగ్కి వెళ్తుంది. ఆ డిఫాల్ట్ రౌటింగ్ లో మనం ఏం మెన్షన్ చేసినాం, హలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని మెన్షన్ చేసాం. అంటే నేను లోకల్ హోస్ట్ కోలన్ 3000 అంటే హలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఇప్పటి వరకు మనం చేసింది. దాని అవుట్పుట్ చూస్తే హలో ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఇందులో మనం ఏ రౌటింగ్ ట్రై చేసినా